నెయ్యి, వెన్న, నూనె ఈ మూడింటిలో ఏది మన ఆరోగ్యానికి సరైనది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి. నెయ్యి, ఘీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, ఎముకలు, మెదడుకు మంచిది. విటమిన్ ఏ, డి, ఈ, కేలు ఉంటాయి. హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే ఇది ఎవరికి మంచిదంటే పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళు పరిమితంగా తింటే సరిపోతుంది. అలాగే ఎక్కువగా తింటే బరువు అనేది పెరుగుతారు కాబట్టి లో క్వాంటిటీలో తింటే సరిపోతుంది. ఇంకా బటర్, వెన్న దీని లాభాలు ఏంటంటే శక్తినిస్తుంది, రుచి కోసం చాలా బాగుంటుంది. అలాగే దీని లోపాలు ఏంటంటే జీర్ణం అనేది కష్టమవుతుంది, కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా రోజు వాడటానికి అంత మంచిదైతే కాదు. సో అప్పుడప్పుడు కొద్దిగా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది, డైలీ కాకుండా. అలాగే ఆయిల్, వంట నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఇవి తక్కువగా మనం కుకింగ్లో యూస్ చేస్తే సరిపోతుంది. ఇంకా లాభాలు ఏంటంటే హార్ట్ హెల్త్కి చాలా మంచిది, వంటకాలు అనేవి చాలా రుచిగా ఉంటాయి, బాగుంటుంది. అలాగే ఎక్కువగా వాడితే ఇవి చాలా హానికరం కాబట్టి ఆయిల్ అనేది తక్కువగా యూజ్ చేసుకోవడమే మంచిది. అలాగే రోజు వాడడానికి బెస్ట్ ఏంటంటే నెయ్యి, ఇది కొద్దిగా వాడితే సరిపోతుంది. ఇంకా వంటలకు అవసరమైతే మంచి నూనె, ఇది కూడా మనం మితంగా వాడితే సరిపోతుంది. ఇంకా వెన్న, ఇది అరుదుగా వాడితే సరిపోతుంది, ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. ఇంకా కొద్దిగా నెయ్యి ప్లస్ మితంగా నూనె ఇవన్నీ కూడా మన మంచి ఆరోగ్యానికి మంచిదన్నమాట.